ఏం పేరన్నా? అజయ్ అన్న. అచ్చా, ఏం చేస్తుండు? స్టూడెంట్ అన్న. స్టూడెంట్. ఎంఎస్సీ చేస్తున్నా. ఎట్లా కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం వచ్చింది, విద్యార్థులకు అనేక హామీలు చెప్పింది, అమలు అవుతా ఉన్నాయి, ఎట్లా ఉంది? ఇప్పటి వరకు అయితే ఏం అవ్వలేదన్న. ఉమ్, ఇంకా సంవత్సరం గడిచిపోయినా కానీ ఇంకా వాళ్ళకు ప్రాసెస్కి టైం పడుతుందని వాళ్ళు చెప్తారు. ఉమ్, వాళ్ళ వే ఆఫ్లో వాళ్ళు చూసుకుంటారు. ఇక మరి- నోటిఫికేషన్స్ ఇస్తా అన్నారు. క్యాలెండర్ నోటిఫికేషన్ 25లా అనౌన్స్ చేస్తా అన్నారు కానీ ఇక దాన్ని ఇస్తే బాగుంటుంది స్టూడెంట్స్కి. ఉమ్, వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ చేసుకుంటూ వెళ్తే ఉమ్. అంటే సరిపోతుంది. ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయింది కదా, విద్యార్థులకు ఇస్తా అన్న హామీ ఒకటైనా అమలు జరిగిందా? ఇక జరగలేదన్న. జరగలేదు. జరగలేదు. వాస్తవం చెప్పుకోవాలని. అంతే. ఉమ్. ఇక ఏమనుకుంటున్నారు? వాళ్ళు సంవత్సరం గడిచినా కానీ వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఇంకా టైం మరి తీసుకుంటారు. చేసుకుంటారు కదా, సంబరాలు చేసుకుంటారు కదా. ఇక సంబరాలు వాళ్ళు విజయోత్సవాలని. చేసుకుంటారు అన్న. ఆ, ఇక బయట స్టూడెంట్స్ వరకు అయితే ఇంకా ఏ లబ్ధి అయితే జరగలేదు. ఏ లబ్ధి జరగలేదు. ఇస్తా అన్న హామీ స్కూటీలు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, డిగ్రీ పాస్ అయితే ఇంటర్ పాస్ అయితే డబ్బులు ఇస్తామనడం కావచ్చు, విద్యా భరోసా కార్డు కావచ్చు, ఇవన్నీ ఏవి కూడా వస్తారు. ఏవి ఇప్పటి వరకు అయితే ఏవి లేదన్న. ఇప్పటి వరకు స్కూటీలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, మహిళలకు 2500 అన్నారు, పెళ్ళైన వాళ్ళకు. ఇంకెవరికైతే ఇంకా ఏం లేదు. ఫ్యూచర్లో వేస్తే బాగుంటుంది వాళ్ళు హామీ ఇచ్చినాయని. ప్రజలు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ అమలు చేస్తే. ఎట్లా ఉంది ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి? విద్యార్థుల కంటే నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తారు అన్న. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాద్దాం అన్నట్టు వెహికల్లతో ఎదురు చూస్తారు. అయితున్నాయి కదా నోటిఫికేషన్, 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ అవి డిఎస్సి తోటి ఆగిపోయినాయి. ఇక అంతకుముందు లాస్ట్ గ్రూప్స్ నోటిఫికేషన్. ఇప్పుడు ఫ్రెష్గానే అయితే ఇంకా ఏం రాలేదు ఈ ఇయర్లో. ఇక నెక్స్ట్ ఇయర్లో 25 అయితే అనౌన్స్ చేసారు. రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గతంలో మాట ఇచ్చిండు. ఆ మాట ఇచ్చిన తిరిగానే మేము 55,000 ఉద్యోగాలు ఫిల్ చేసినామని అంటా ఉన్నారు. వాస్తవానికి ఈ ప్రభుత్వమే 55,000 ఉద్యోగాలు ఫిల్ చేసింది అనుకోవచ్చు నిజంగా? నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం డిఎస్సి మాత్రం వేసారన్న ఈ గవర్నమెంట్. అవన్నీ అంతకుముందు వచ్చిన నోటిఫికేషన్స్. పెద్ద గవర్నమెంట్ ఇచ్చినాయి అంతే అన్న. ఈ గవర్నమెంట్ ఇచ్చినాయి కావా ఉద్యోగాలు? ఇక ఎవరు ఇచ్చినా నోటిఫికేషన్ తొందరగా కంప్లీట్ చేస్తే అయిపోతుంది అన్న. స్టూడెంట్స్ కావాల్సింది జాబ్స్. ఇచ్చారు కదా, జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు కదా. జాబ్ క్యాలెండర్ ఇంకా 25 రాలేదు కదా అన్న. 25 వేస్తే ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, దాని తర్వాత గ్రూప్ 2, తర్వాత డిఎస్సి, దాని తర్వాత కానిస్టేబుల్ ఏప్రిల్లో. ఇవన్నీ నోటిఫికేషన్స్ అయితే అనౌన్స్ చేసారు. ఇక దానికి కరెక్ట్ క్లారిటీ ఇస్తే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది ప్రిపేర్ అవ్వడానికి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతారు? 1.5 year అన్న. దేనికి ప్రిపేర్ అవుతారు? రైల్వే అన్న. రైల్వే అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా అని. ఇక అన్నిటికీ సేమ్ సిలబస్ కాబట్టి అన్నిటికీ ఎట్ ఏ టైం ప్రిపేర్ అవుతున్నాం. రాసిరా గ్రూప్ 6? రాసినాం అన్న. ఎట్లుంది? బాగుందన్న పేపర్. మోడరేట్ ఉంది, మరీ ఈజీ కాదు, మరీ హార్డ్ కాదు. మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళకు ఓకే క్రాక్ చేయొచ్చు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే. ఎంతైనా మన ప్రయత్నం కూడా మనం ఉండాలి. ఫుల్ టైమ్గా మనం 100% మన ఎఫర్ట్స్ పెడితే జాబ్ కొట్టడానికి మనకి ఈజీ ఉంటుంది. సో 1 year అయిపోయింది కదా, మీరు విద్యార్థికి ఇచ్చిన హామీలు ఏం లేవంటున్నారు. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, ఓవరాల్గా గవర్నమెంట్ పాలన ఎట్లా అనిపిస్తుంది ఒక విద్యార్థి తరపున చూస్తేనైతే కొంచెం కొన్ని వర్క్స్ అనేవి డిలే ఉన్నాయి. ఫీ రియంబర్స్మెంట్ అయినా, హాస్టల్ బిల్లులు అయినా, మెస్ బిల్లులు అయినా కానీ. ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సాక్షి చెప్పిండు. అదే అన్న పెంచారు. 2100 ఇస్తా అన్నాడు మంత్కి. ఓకే ఇస్తే బాగుంటుంది, స్టూడెంట్కి బర్డెన్ లేకుంటుంటుంది. ఏం చెప్తే ఇంకా విద్యార్థులకు ఏం కావాలంటావు? ఏం లేదన్న, ఇప్పటికైతే ఫెసిలిటీస్ ఓకే. ఒక నోటిఫికేషన్స్ ఏ డిలే లేకుండా, ఏ కేసులు లేకుండా ఎర్లీగా కంప్లీట్ చేస్తే ఎర్లీగా స్టూడెంట్స్ కూడా ఒక 2-3 సార్లు ట్రై చేసి వాళ్ళతో అయితేనేమో జాబ్ కొట్టుకుంటారు, లేకపోతే వేరే బిజినెస్ అదే ఇదో ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. కాకపోతే ఈ నోటిఫికేషన్స్ డిలే అయ్యేవాటి చాలామంది ఏంటంటే సంవత్సరాలు ఇప్పుడు మన ఉస్మానియాలని ఒక 10 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సీక్వెన్స్లో క్యాలెండర్ నోటిఫికేషన్ పెట్టి ఒక 3 years కరెక్ట్ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అయితే 3 yearsలో వల్ల అది సత్తా పెట్టుకొని అయితే అవుతుంది, లేకపోతే లేదన్నట్టు చూసుకొని వెళ్ళిపోతారు. ఇక సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండడం వల్ల వాళ్ళ జీవితాలు వేస్ట్ అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు అది ఇది లేకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది వాళ్ళు కూడా. మీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్, మీరు దేనికి ప్రిపేర్ అవుతారు? నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాను. ఎట్లా ఉంది గవర్నమెంట్ విద్యార్థులకు చాలా హామీలు ఇచ్చింది కదా, అమలు చేస్తుంది అనుకోవచ్చా? అమలు చేస్తున్నా అంటే వాళ్ళు చెప్పిండ్రు. నేను ఎకనామిక్ స్టూడెంట్ని, ఒక ఆర్థిక వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనే దాన్ని ఆలోచిస్తే హామీలు అయితే అన్నీ చాలా పెద్ద ఉన్నాయి. హామీలు అన్నీ అమలు చేయడము ఏ ప్రభుత్వంతో సాధ్యం కాదు. వాళ్ళు చెప్పడం అట్లా చెప్పిండ్రు, కొన్ని సాధ్యమవుతాయి. మామూలుగా ఈ స్కూటీలు ఇవి అవి అనే దానికన్నా జాబ్ క్యాలెండర్ ఫాలో కావాలా, ఒక క్రమశిక్షణగా ఆర్థిక వ్యవస్థని క్రమశిక్షణగా మొన్న అంతకుముందులాగా కాకుండా ఇప్పుడు రైతు బంధు అనేది విపరీతమైన దేనికంటే దానికి ఇవ్వడం కాకుండా
లిమిటెడ్ పెట్టడము ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్. ఇష్టమైన అంటే ఎక్కువ హామీలు అనేవి సాధ్యం కాదు. మన ఇంత పెద్ద జనాభా, మన సోర్స్ ఏమో తక్కువ ఉంది అట్లా. ఇప్పటికే దిగుబడి తగ్గుతా ఉంది, అంటే వచ్చే ఏవైతే ఆదాయం తగ్గుతా ఉందని వినిపిస్తా ఉంది కదా. తగ్గుతుంది. అంతేనా? ఎందుకంటే అప్పులే చాలా ఉన్నాయి కదా. ఆ అప్పులకు వడ్డీలు కట్టాలి. ప్రభుత్వం రెవెన్యూ ఆదాయము, క్యాపిటల్ ఇన్కమ్ అని 2 రకాలుగా ఉంటుంది. ప్రభుత్వం నడాలంటే జీతాలు ఇవ్వాలా, పెన్షన్స్ ఇవ్వాలా, దీనికే పోతున్నాయి. జీతాలు, పెన్షన్స్ ప్లస్ స్కీమ్స్ ఇట్లా ఇవే పోయిన తర్వాత మిగిలిన డబ్బులతోనే కదా సంక్షేమం చేసేది అట్లా. అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మిగతా సంక్షేమ పథకాలు అమలు అయితే రాష్ట్రం అంటే చెయ్యొచ్చు గవర్నమెంట్. కొంత కొత్తగా ఇప్పుడు వచ్చింది కదా, 1 ఇయర్ అవుతుంది కదా, వాళ్ళకు ఎకానమీ మీద ఇప్పుడు అర్థం అవుతుంది. మెల్లమెల్లగా వ్యవస్థని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తా అంటున్నాడు బట్టి విక్రమార్క. మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినాము, అప్పులేందో ఆదాయం ఏందో మాకు ఇప్పుడే తెలుస్తుంది అన్నట్లు మాట్లాడుతుండు అట్లా. ఈ గవర్నమెంట్కు చాలా వరకు విద్యార్థులు సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ వచ్చింది. నాకేం నమ్మకం ఉందంటే రాబోయే సూన్ వెయిట్ చేస్తున్నాం, నమ్మకంతో వెయిట్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతారేమో, అయితే బాగుంటుంది. ఖచ్చితంగా కావాలి, లేకుంటే మాత్రం చాలా వ్యతిరేకత వస్తుంది. అదే ఒకటి చెప్పదలుచుకున్నా. జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోతే వ్యతిరేకత వస్తుంది 100% కదా. విపరీతమైన నెక్స్ట్ అయితే వాళ్ళు రారు, వేరే వాళ్ళు ఆప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరు రారంటూ? కాంగ్రెస్ అయితే రాదు. మరి ఇప్పుడు 55,000 ఉద్యోగాలు అనేవి పూర్తిగా వాళ్ళు ఇచ్చినవి అయితే కావు. యాక్చువల్గా మాట్లాడుకుంటే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు 2022లో వచ్చినాయి చాలా వరకు అట్లా. వీళ్ళు మొన్న డిఎస్సిలో యాడ్ చేసిండు కొన్ని అట్లా. సో ఈ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే, చేయకపోతే నడవదు అట్లా. ఇంకా విద్యార్థులకు ఇచ్చిన హామీల పట్ల ఏం చెప్తారు బ్రదర్? భృతి అన్నారు, నిరుద్యోగ భృతి రావట్లేదు, స్కూటీలు అన్నారు, ఇవన్నీ కూడా ఇగో స్టూడెంట్ అయితే భృతి ఎన్నడూ కోరుకుంటలేడు. ఎందుకంటే యాక్చువల్గా స్కూళ్ళు కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, మంచి సరిపడా ఫ్యాకల్టీ ఉండాలా, ఇవే కావాలా. కానీ డబ్బులు ఏంది అసలు? నాలెడ్జ్ ఉంటే మనమే డబ్బులు సంపాదిస్తాం కదా. అది మనమే డబ్బులు ఇస్తే వచ్చేవి కాదు, మనం జనరేట్ చేయాలి. స్టూడెంట్ జనరేట్ చేసే విధంగా నాలెడ్జ్ తయారు కావాలి కదా. ఇప్పుడు సరిపడా ఇంత పెద్ద క్యాంపస్లో ఉన్నది, ఇంత పెద్ద క్యాంపస్లో సరిపడా ఫ్యాకల్టీ లేదు. ఫ్యాకల్టీ ఇంప్రూవ్ చేయాలి కదా. ఒక 2 సంవత్సరాలలో మంచి నాలెడ్జ్ ఉంటే బయటకు ఆయననే డబ్బులు సంపాదిస్తాడు, స్టూడెంట్సే డబ్బులు సంపాదిస్తాడు, ప్రభుత్వాల మీద ఆధారపడాడు కదా అట్లా. మంచి ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. మినిమం ఇప్పుడు లైబ్రరీ ఉంది, లైబ్రరీలో వాటర్ కూడా మినరల్ వాటర్ లేవు అట్లా. ఇవి హాస్టల్స్లో సౌకర్యాలు పెంచాలా, మంచి మెనూ మెయింటైన్ చేయాలా. అక్కడక్కడ విద్యార్థులు చనిపోతున్నారు, వాళ్ళకు ఇప్పుడు పక్క భవనాలు లేవు. ఇన్ని గురుకులాలు తీసుకొచ్చిండ్రు, గురుకులాలలో పక్క భవనాలు లేవు, భవనాలు ఉండాలా అట్లా. అదే కదా ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. ఫుడ్ పాయిజన్ కావద్దు, మరి అది ఖచ్చితంగా తప్పే కదా. గవర్నమెంట్ నిర్లక్ష్యమే అవుతుంది అంతే కదా. సరిపడా స్టాఫ్ లేకపోవడం, వాళ్ళని వీళ్ళని కంట్రోల్ చూసే వ్యవస్థ లేకపోవడము, లేకపోతే అట్లా అవుతుంది. అంటే అట్లా సరిపడా వాళ్ళు బిల్లులు ఇవ్వకపోవడం కూడా ఒక రీజనే కావచ్చు. ఇప్పుడు ఫుడ్ మెనూ తయారు చేసే వాళ్ళకు వీళ్ళు చేసిన తర్వాత బిల్లులు వస్తాయి, ఎర్లీగా బిల్లులు రాకపోతే వాళ్ళు కూడా ఏదో కల్తీగా అట్లా ఇట్లా చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. నాణ్యమైన ఫుడ్ ఇవ్వట్లేరు, ఎందుకంటే ఇక్కడ బకాయి చెల్లించడంలో అట్లాంటి నిర్లక్ష్యం ఉండద్దు అట్లా. నిజంగా ఎట్లా చూడొచ్చు కదా, విద్యార్థులే బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, సమ్మెలు నిర్వహిస్తూ ఉన్నారు, టీచర్లు ధర్నా చేస్తూ ఉన్నారు. సో దీని పట్ల స్పందన ఏంటంటే రాబోయే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో అర్థమవుతుంది ప్రభుత్వం మీద. ఆల్రెడీ ఇప్పుడు ఫిబ్రవరిలో బడ్జెట్ పెడితే మాత్రం అర్థమవుతుంది ఏం చేయదలుచుకున్నది. ఎందుకంటే ఎవరికైనా కానీ కొత్తగా వచ్చిండ్రు, మధ్యలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, వాళ్ళ అప్పులేందో ఇంకే కథ ఏందో. ఒక 1 ఇయర్ అయితే టైం ఇచ్చినాం, 1 ఇయర్ గడిచింది. ఇక నెక్స్ట్ అయితే రాబోయే రోజులు ప్రభుత్వానికి అయితే ప్రెషర్ పడుతుంది కాబట్టి అందరినీ చూసుకోవాల్సి ఉంటుంది. ఒక విధంగానైతే 2 లక్షల రుణమాఫీ రైతుల అభిమానం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చూరగొన్నట్లే కనిపిస్తుంది. ఇంకా అందరికి కూడా రాలేవు అట్లా.